హాయ్ హలో నేను మీ చంద్రశ్రీనివాస్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఒక మంచి పన్నీర్ కర్రీ అయితే చేసుకోబోతున్నాము. ఏదైనా హోటల్స్కి వెళ్ళి అక్కడ పన్నీర్ కర్రీ తిన్నప్పుడు మనం చేస్తే ఇలా రాదే, ఇక్కడ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది అనుకుంటాం. అదే టేస్ట్తో మనం కూడా చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకుందాం. ఇప్పుడైతే దానికోసం కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకొని అందులోనే మనము కొద్దిగా జీలకర్ర, దాంతోపాటు చెక్క, లవంగా, కొద్దిగా మిరియాలు, అలాగే 2 యాలకులు, 3 పెద్ద ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అవుతుండగానే ఒక 5-6 జీడిపప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద టమాటాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటాలని బాగా వేపుకున్న తర్వాత ఒక చిన్న సైజు అల్లం ముక్కని, అలాగే ఒక తెల్లగడ్డని పొట్టు తీసేసుకొని వేసుకోవాలి. వీటిని కూడా ఒకసారి ఫ్రై చేసుకొని మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మనకి టమాటో, ఎర్రగడ్డ బాగా మగ్గిపోతాయి. వీటిని మనం ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం అదే బాండిలో కాస్త ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ వేసుకోవాలి. అలాగే దాంతోపాటు క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇక్కడ క్యాప్సికమ్ బదులు ఏ వెజ్జెస్ అయినా వేసుకోవచ్చు, అది మన ఇష్టము. ఇందులోనే నేను కొద్దిగా పసుపు, కారం, అలాగే కొద్దిగా టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని పన్నీర్ పీసెస్ని ఫ్రై చేసుకున్నాను. పన్నీర్ని నూనెలో వేసిన వెంటనే అటు ఇటు తిప్పామంటే ముక్కలు విరిగిపోతాయి. అలా కాకుండా 2 నిమిషాల తర్వాత అటు ఇటు తిప్పామంటే విరిగిపోకుండా ఇలా నీట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక బాండిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న 2 పెద్ద ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు, కారం, అలాగే ధనియాల పొడి, అలాగే గరం మసాలా, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలాలన్నిటినీ ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ, టమాటా, కాజు పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాంటి కర్రీస్కి కాస్త ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. బయట హోటల్స్లో వచ్చినట్టే ఉంటుంది. హోటల్స్లో వాళ్ళు ఆయిల్ ఎక్కువగానే వాడతారు, కానీ ఎటువంటి ఆయిల్స్ వాడతారనేది మనకు తెలీదు. మనమైతే జాగ్రత్తగా మంచి ఆయిల్స్ సెలెక్ట్ చేసుకొని వేసుకోవాలి మన హెల్త్ కోసం. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఈ పేస్ట్లో బాగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ కన్నా తక్కువగా పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ తేలిపోయి చాలా బాగుంటుంది చూడటానికి కూడా. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడటానికే కాదండో, తినడానికి కూడా అదిరిపోతుంది. టేస్ట్ అయితే హోటల్లో తిన్నట్టే ఉంటుంది పన్నీర్ కర్రీ మనకి. ఎవరైతే మనం పన్నీర్ కర్రీ చేస్తే హోటల్లో లాగా ఉండదు అనుకుంటారో అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు హోటల్లో చేసినట్లే వస్తుంది. మీ ఇంట్లో వాళ్ళైతే మిమ్మల్ని మెచ్చుకోక మానరు, నాది గ్యారంటీ. ఇప్పుడు లాస్ట్లో కాస్త కసూరి మేతిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసేసుకోవడమే. ముందు రెసిపీ ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు కనుక సూపర్గా ఉంది అనిపిస్తే మళ్ళీ వీడియోలోకి వచ్చి వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. కాకపోతే ఈ రెసిపీ చేయడానికి కాస్త టైం పడుతుంది. ఓపిక్గా మీడియం ఫ్లేమ్లోనే మొత్తం చేసుకున్నామంటే కర్రీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అంతే. ఒక్కొక్క పీస్ తింటుంటే పన్నీర్ ముక్క ఇంకా చికెన్ కూడా అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది. చెప్పాను కదా, టేస్ట్ నచ్చిన తర్వాత వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.